హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. బాదం బర్ఫీ తయారీ ఎలాగో చూసేద్దామండి. ఇది బయట కొనుక్కుంటే కొంచెం కాస్ట్ ఎక్కువేనండి. బయట బర్ఫీ కంటే ఇది చాలా బెటర్ గా ఉంటుందండి మనం ఇంట్లో తయారు చేసుకునేది. దీని ప్రిపరేషన్ టైం కూడా మనకు 15 నిమిషాల్లో తయారైపోతుంది. మరి దీని తయారీ ఎలాగో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్ వరకు బాదం తీసుకున్నానండి. దాన్ని ఒక గిన్నెలో వేసుకుని దానిలోకి బాగా మరిగించుకున్న వేడి నీళ్ళని వేసుకుని 1 గంట నుంచి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల బాదం మీద ఉండే పీల్ అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత బాదం మొత్తం ఒకసారి బాగా క్లీన్ చేసుకుని వాటర్ సపరేట్ చేసుకోవాలి. సిజార్ తీసుకుని దానిలోకి బాదంను వేసుకుని దానిలోకి 1/2 గ్లాస్కి తక్కువలో పాలను యాడ్ చేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఏ కప్ తో అయితే మనం బాదం తీసుకున్నామో ఆ కప్పుతోనే షుగర్ ను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి లైట్ గా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ లో టు మీడియం కి చేంజ్ చేసుకుంటూ పంచదారని బాగా కరిగించుకోవాలి. పంచదార అనేది బాగా కరిగిపోయిన తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ బాదం పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. బాదం యాడ్ చేసిన తర్వాత కంటిన్యూగా కలుపుకుంటా ఉండాలండి దగ్గరుండి, అడుగు అనేది అంటకుండా. ఈ బర్ఫీ అనేది తయారయ్యేసరికి మనకి ఒక 15 మినిట్స్ టైం పడుతుందండి. చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే బాదం బర్ఫీని మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇది 10 నిమిషాల తర్వాత అండి, చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గర పడింది. బర్ఫీ అనేది ఇలా ప్యాన్ కి సపరేట్ అయిపోతే ఇది రెడీ అయిపోయినట్టండి. తర్వాత చేయి తడి చేసుకుని ఇలా వేళ్లతో చెక్ చేస్తున్నప్పుడు మనకి ఉండ అనేది ఫామ్ అయితే కనుక ఇది పూర్తిగా తయారైపోయినట్టు. తర్వాత ఇలా ఫ్లోర్ కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని అలానే చపాతీ కర్రకు కూడా నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఫ్లోర్ మీద కన్సిస్టెన్సీని వేసి చాలా జాగ్రత్తగా చపాతీ కర్రతో ఇలా చపాతీలాగా చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేయాలండి. ఈ టైంలో వేడిగా ఉంటుంది కాబట్టి వేడి చల్లారిపోతే పీసెస్ అనేది పర్ఫెక్ట్ గా రావండి. తర్వాత ఇలా మనకు కావాల్సిన సైజులో పీసెస్ ని కట్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది బాదం బర్ఫీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.